మిత్రులారా, ఇప్పుడు బంగ్లాదేశ్కు సంక్షోభానంతరం ప్రధాన సలహాదారుగా పదవి స్వీకరించిన ఆర్థికవేత్త మొహమ్మద్ యూనస్కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు బీరకాయ పీచు సంబంధం ఉంది. ఆయన 1980ల నుంచి బంగ్లాదేశ్లో ప్రతిపాదించి గ్రామీణ బ్యాంకుగా సాగించిన చిన్న మొత్తాల పొదుపు, స్వయం సహాయక బృందాలు అనేవి ఆయన నుంచి ప్రేరణ పొంది ప్రపంచమంతా అనేక దేశాలు కొనసాగించగా ప్రపంచ బ్యాంకు కూడా వాటిని ఆమోదించి తాను అప్పులిస్తున్న దేశాలకు, తాను షరతులు పెడుతున్న దేశాలకు ఈ మైక్రో ఫైనాన్స్, మైక్రో క్రెడిట్ అనే ప్రతిపాదనలను అంటగట్టింది. అట్లా 1995లో ప్రపంచ బ్యాంకు ఆదేశాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో కూడా డ్వాక్రా బృందాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, స్వయం సహాయక బృందాలు, అటువంటి అనేక గ్రామీణ మహిళల బృందాల చట్టాన్ని తయారు చేసింది. ఈ చట్టం చివరికి ఎంత దూరం పోయిందంటే 2010లో మొహమ్మద్ యూనస్ స్వయంగా నేను ప్రతిపాదించింది, నేను ఊహించింది, నేను ఆశించింది ఇది కాదు అని ప్రకటించే స్థితి. ఏమిటి జరిగింది మధ్యలో? ఈ స్వయం సహాయక బృందాల విస్తరణ ప్రారంభమైన తర్వాత 1990ల చివర్లలో ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విక్రమ్ ఆకుల అనే ఒక భారతీయ సంతతికి చెందిన అమెరికన్ పౌరుడు ఎస్కేఎస్ స్వయం కృషి సంఘం అని ఒకటి ప్రారంభించారు. ఈ స్వయం కృషి సంఘం గ్రామీణ మహిళలను స్వయం సహాయక బృందాలుగా సంఘటితం చేసి వారి దగ్గర పొదుపులు చేసి ఆ పొదుపుల నుంచి కొందరికి క్రెడిట్ రుణ సహాయం అందించి క్రమంగా ఇది బ్యాంకుల స్థాయికి, బ్యాంకులకు అప్పులు ఇచ్చే స్థాయికి మారిపోయింది. అది 2010 నాటికి అంతర్జాతీయ పత్రికలు, వాల్ స్ట్రీట్ జర్నల్, న్యూయార్క్ టైమ్స్ వంటి పత్రికలు కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలకు, కుటుంబాలు రుణభారంలో పడిపోయి ఇంకా దిక్కుతోచని స్థితిలో కుటుంబ పెద్దలు, మహిళలు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్న స్థితికి దారితీసింది అని రాశాయి. నిజంగానే స్వయం సహాయక బృందాలలో తోటి మహిళల ఒత్తిడి, ప్రారంభంలో అది తక్కువ వడ్డీలు ఉన్నప్పటికీ క్రమక్రమంగా వడ్డీలు పెరిగిపోయి 20, 30, 40% దాకా కూడా వడ్డీలు పోవడం, తీసుకున్న రుణాలు అవి చిన్న మొత్తాలే కావచ్చు కానీ అవి తిరిగి చెల్లించలేకపోయినప్పుడు తోటి బృంద సభ్యుల ఒత్తిడి, గ్రామంలో అవమానాలకు గురి కావడం, ఇటువంటి అనేక కారణాల వల్ల ఆత్మహత్యలు జరిగాయి. ఆత్మహత్యలకు ప్రధాన కారణాలలో ఎస్కేఎస్ క్రమక్రమంగా ఎస్కేఎస్ మైక్రో ఫైనాన్స్ అనే ఒక సంస్థగా కూడా ఆవిర్భవించింది. 2010 జూలైలో అది పబ్లిక్ ఇష్యూకు కూడా పోయింది. అంటే వాటాలు అమ్మకానికి పెట్టి స్టాక్ మార్కెట్లోకి కూడా చేరింది. ఆ సందర్భంలోనే స్వయం కృషి సంఘం ఎస్కేఎస్ తాను చేయించిన ఒక అంతర్గత పరిశోధనలో, అట్లాగే థర్డ్ పార్టీ చేసిన ఎవాల్యుయేషన్లో కూడా ఆత్మహత్యల వెనుక ఎస్కేఎస్ ఇచ్చిన రుణాల కారణం ఉంది అని బయటపడింది. ఇదంతా జరిగిన తర్వాత మొహమ్మద్ యూనస్, విక్రమ్ ఆకుల ఒక్క చోటికి వచ్చారు. నిజానికి అప్పటికి 15 సంవత్సరాలుగా విక్రమ్ ఆకుల తనకు గురువు, తనకు ఆదర్శం, తనకు ప్రేరణ మొహమ్మద్ యూనస్ అని, బంగ్లాదేశ్లో జరిగిన మైక్రో ఫైనాన్స్, మైక్రో క్రెడిట్ కార్యక్రమాలని, అక్కడ బంగ్లాదేశ్లో గ్రామీణ బ్యాంక్ ఏర్పడడం అని చెప్తూనే వస్తూ ఉన్నాడు. 2010 సెప్టెంబర్లో క్లింటన్ గ్లోబల్ ఇనిషియేటివ్ అనే ఒక చర్చా వేదిక మీద ఈ ఇద్దరు కలుసుకున్నప్పుడు మొహమ్మద్ యూనస్, నేను ఆశించినది ఇది కాదు, నేను ఊహించినది, ప్రతిపాదించినది ఇది కాదు, మీరు దీన్ని ఫర్ ప్రాఫిట్, లాభాల కోసం చేసే ఒక వ్యాపారంగా మార్చివేశారు. చిన్న మొత్తాల పొదుపు అని నేను అనుకున్నది, గ్రామీణ మహిళలకు సహాయపడాలని అనుకున్నది, బంగ్లాదేశ్లో 94% మహిళలే సభ్యులుగా ఉండిన గ్రామీణ బ్యాంక్ కార్యక్రమాలు, మైక్రో ఫైనాన్స్, మైక్రో క్రెడిట్ కార్యక్రమాలు, అంతర్జాతీయంగా మొహమ్మద్ యూనస్ వాడిన మాట లోన్ షార్క్స్, రుణాలు ఇచ్చే సొర చేపలు ఈ రంగంలోకి దిగి ఈ రంగాన్ని నాశనం చేశాయి. ఈ నాశనం చేయడంలో మీకు పాత్ర ఉంది అంటే ఆంధ్రప్రదేశ్కు పాత్ర ఉంది. ఆయన ఆలోచనలు బంగ్లాదేశ్లో సక్రమంగా జరిగాయా లేదా, అక్కడ కూడా విమర్శలు ఉన్నాయా? నిజానికి విమర్శలు కూడా చాలా వచ్చాయి. స్త్రీల మీద ఒత్తిడి పెరిగిందని, అందువల్ల పితృస్వామ్య అణచివేత పెరిగిందని,
గ్రామీణ ప్రాంతంలో చిన్న మొత్తాల పొదుపులు సేకరించి వాటిని కార్పొరేట్లకు సైఫన్ చేయడానికి ఇది ఉపయోగపడిందని అనేక విమర్శలున్నాయి. ఆ విమర్శలన్నిటికీ తోడు ఆయన తన ఆలోచనను పునరాలోచించుకోవడానికి, ఇందులో ఏమైనా ప్రమాదాలు వస్తాయా, ఇవి అంతిమంగా ప్రారంభించిన ఉద్దేశానికే వెనుదిరుగుతాయా అని ఆలోచించడానికి ఆంధ్రప్రదేశే కారణం. ఆ తర్వాత హసీనాతో వచ్చిన గొడవల వల్ల గ్రామీణ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ పదవి నుంచి తొలగించారు. ఆయన ఇప్పుడు క్రియాశీలంగా ఈ మైక్రో ఫైనాన్స్, మైక్రో క్రెడిట్ కార్యక్రమాలలో లేరు. కానీ మైక్రో ఫైనాన్స్, మైక్రో క్రెడిట్ ప్రారంభించినవాడు, దానివల్లనే నోబెల్ శాంతి బహుమతి పొందినవాడు పునరాలోచనలో పడడానికి ఆంధ్రప్రదేశ్లో మైక్రో ఫైనాన్స్ రంగంలో జరిగిన అక్రమాలే ఒక కారణం అని వినడం ఆశ్చర్యంగా ఉంటుంది.